హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో ఈరోజు మనకు డే 4 అన్నమాట బాడీ బిల్డింగ్ వర్క్. అయితే ఈరోజు మనకు ఏమేమి వర్క్స్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ ఈరోజు కొత్తగా నేను నా హీరో హోండా బైక్ అయితే తీసుకున్నా. రెంటల్ బైక్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. రోజుకు జస్ట్ 1000 రూపాయలు మాత్రమే. జస్ట్ జోక్. ఇక్కడ మన వాళ్ళది, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళది ఒక సైకిల్ అయితే అడుక్కున్న అటు ఇటు తిరగడానికి. అండ్ ఈరోజు వర్క్ వచ్చేసి మ్యాక్సిమం మనకు కిచెన్ సెటప్ అండ్ టూల్ బాక్స్ సెటప్ అయితే అయిపోద్ది. అండ్ క్యారేజ్ అయితే నిన్ననే కట్టేశారు. దీన్ని జస్ట్ పైకి ఎక్కిచ్చేస్తే అయిపోద్ది. అండ్ ల్యాడర్ సెటప్ అయితే రావాలి. ఈ ల్యాడర్ సెటప్ కూడా మ్యాక్సిమం ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోద్ది. అండ్ నిన్న సాయంత్రమే ఇదైతే పెట్టేశారు కదా, సో దానికైతే అడ్డంగా పైపులు అయితే రావాలి. సో పైపులు అయిపోయేసరికి మన వాళ్ళు పైప్స్ అయితే తెప్పిస్తున్నారు. ఈ పైప్స్ తెప్పించాక మనకు వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోద్ది. ఆల్రెడీ మధ్యాహ్నం అయింది. ఈ కిచెన్ సెటప్ ఆల్రెడీ పొద్దున్నే పెట్టేశారు. ఈ చేసేటప్పుడు అంటే ఇది ఫ్రేమ్ వర్క్ చేసేటప్పుడు వీడియో తీశాను. కాకపోతే ఇంట్రో వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 3ంటికి అయితే ఇంట్రో అయితే ఇస్తున్నా. ఎందుకంటే ఇవాళ మాత్రం హెవీ నాయిస్ అన్నమాట ఇక్కడ. కాబట్టి మన మైక్ కూడా సపోర్ట్ చేస్తుందో చేయదో అని అంత పొద్దున్నే అంటే రాగానే నేను ఇంట్రో షాట్ అయితే చేయలేదు, కొంచెం లేట్గానే అయితే చేస్తున్నా. అండ్ అటు సైడ్ టూల్ బాక్స్ సెటప్ కూడా అయిపోయింది. మీకు వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అయితే చెప్పేస్తా. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. లేకపోతే రావు. కొంచెం మీరు డిలే అవ్వచ్చు మీకు వీడియో చూడడానికి. నోటిఫికేషన్ మన దాంట్లో 56,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే జస్ట్ 7,500 మంది నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి, అందరూ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మార్నింగ్ 9:30కి అయితే మన షెడ్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. నేను వచ్చేసరికి బ్యాక్ సైడ్ టూల్ బాక్స్ మెజర్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ దానికి ఒక ఫ్రేమ్ అయితే కట్టేశారు. అండ్ ఆ ఫ్రేమ్లో ఇంకా దానికి డోర్స్ అండ్ అన్నీ వస్తాయి కదా, సో దాన్ని అయితే సెట్ చేస్తూ ఉన్నారన్నమాట. మొత్తం ఒక కొలత మాదిరిగా తీసుకొని దాన్ని అయితే ఈ విధంగా సెట్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనం వచ్చేసి యాడ్ బ్లూస్ జాకెట్స్ పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ అది అయిపోయాక నేను స్టిక్కరింగ్ షాప్కి అయితే వచ్చాను. అన్న వచ్చేసి మన బండికి స్టిక్కరింగ్ ఎలా రిక్వైర్మెంట్ ఉందో అన్ని పేర్లు అయితే మనం నిన్న రాసి అయితే ఇచ్చాం. అన్న వాటికి డిఫరెంట్ ఫాంట్స్తో కొన్ని స్టైల్స్లో మనకైతే చేసి అయితే పెట్టాడు. వాటిని అయితే సెలెక్ట్ చేయడానికి, అంటే వాటిని సెలెక్ట్ చేసి అండ్ వాటితో పాటు కలర్ కూడా సెలెక్ట్ చేయడానికి అయితే నేను మన బెజవాడ ఆర్ట్స్ బ్రదర్ ఇద్దరం కలిసి అయితే వచ్చాము. సో బెజవాడ ఆర్ట్స్ అంటే అన్న తన వీడియోస్లో ఆల్మోస్ట్ అన్నీ ఇవే కదా చూపించేది. పెయింటింగ్ వర్క్స్ కానీ స్టిక్కరింగ్ వర్క్స్ కానీ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు కదా. సో అన్నను అయితే పిలిచాను, ఇట్లా కొంచెం ఇది ఉంది బ్రదర్ రండి అంటే మన కోసం అయితే వచ్చాడు. అండ్ సెలెక్షన్ నేనైతే ఏ ఫాంట్ కావాలి ఏంటి అనేది చెప్తున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పాను. సో కొన్ని ఏమైనా కరెక్షన్ ఉంటే మన బెజవాడ ఆర్ట్స్ అన్న అయితే మనకైతే సజెషన్ అయితే ఇచ్చాడు. మనం రేడియం స్టిక్కరింగ్ సెలెక్షన్ చేసి వచ్చేలోపే మనకు షెడ్ ఓనర్ గారు అయితే వచ్చారనమాట. సో మనకు ల్యాడర్ అయితే కావాలి కదా సైడ్కి, ఎందుకంటే ఈ క్యాబిన్లో మనకు పైకి ఎక్కడానికి అయితే వీలుగా ఉండదు. మన ఓల్డ్ వెహికల్కి అయితే డైరెక్ట్ డోర్ నుంచి అయితే ఎక్కొచ్చు. సో దీనికైతే ల్యాడర్ ఎలా కట్టాలి అని చెప్పేసి రాంబాబు గారు షెడ్ ఓనర్ గారు అయితే మనకు సజెషన్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ విధంగా కట్టండి, ఈ విధంగా కడితే మనకు అన్ని విధాలుగా సేఫ్గా ఉంటుందని చెప్పేసి. అండ్ వెనక వచ్చిన ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్కి కూడా దాని మీద కాలు పెట్టుకునే విధంగా చేపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పట్ట వేసేటప్పుడు తీసేటప్పుడు మనకు వీలుగా ఉండడానికి. సీట్లు కుట్టే మేస్త్రి గారు అయితే ఇప్పుడే వచ్చి మనకు ఒక ఐడియా అయితే చెప్పారనమాట. ఐడియా ఏంటంటే మనకు ఈ సీట్ హైట్ లెవెల్లో మనం పడుకోవడానికి ఇక్కడ మధ్యలో చేసుకుంటే బాగోదు. ఓన్లీ మీరు ఇక్కడ ఈ క్లీనర్ సీట్ డ్రైవర్ సీట్ ఉంది కదా, దీనికి అటాచ్మెంట్గా చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ సీట్ లేపుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు ఒక ఐడియా ఇచ్చారు. అండ్ అంతేకాకుండా దీనికి కూడా ఒక ప్రొటెక్షన్ వేసి సీట్లకు కూడా మనకు చెమట రాకుండా అబ్జర్వ్ చేసుకునే విధంగా వీటికి కూడా సీట్ కవర్స్ కూడా కుట్టిస్తాను. అంటే అతనే కుడతాడు. సో ఒకసారి అయితే సీటింగ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం, ఏమేమి మెటీరియల్ ఏముందో ఒకసారి అయితే చూద్దాం. ఆటోనగర్లో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవ్వడం సర్వసాధారణం. సో మనకు బెజవాడ ఆర్ట్స్ బ్రదర్ అయితే వచ్చాడు కదా, సో అన్న బైక్ మీదనే మనమైతే సీట్లు కుట్టే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం ముంగట వెళ్తున్న బైక్ అతనే మన సీట్లు కుట్టే షాప్ ఓనర్ అనమాట. సో షాప్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి మనం క్లాత్ ఇట్లా అన్నీ ఒకసారి చూసేసుకొని మనం ఒక ఐడియాకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ క్లాత్ అంటే మనకు చెమట రాకుండా ఉండడానికైతే క్లాత్ తోటి అయితే వేపిస్తున్నా కాటన్లో. ఎందుకంటే మనకు
లెదర్ సీట్ టైప్ కుట్టిస్తే మళ్ళీ మనకు చెమట వచ్చి మొత్తం అతుక్కపోతుంది. సో అన్ని క్లాత్లు అయితే చూపిస్తూ ఉన్నారు. మనం ఏ క్లాత్ డిసైడ్ అవుదాం ఏంటి అనేది అయితే ఒకసారి మొత్తం క్లాత్లు అయితే పట్టుకొని చూసేసి మనకు మన బండికి ఏ క్లాత్ అయితే సెట్ అవుద్దో ఆ క్లాత్ అయితే చూసుకుందాం. కాటనే కదా ఇది పైకి వస్తుంది. అండ్ సీట్స్ వచ్చేసి ఈ విధంగా థర్మకోల్ షీట్ అయితే ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనకు ఈ మందం అయితే వస్తుంది. దీనిపైన ఒక 3 ఇంచెస్ ఫోమ్ అయితే వేపిస్తున్నా ఈ విధంగా. అంటే మన స్పాంజ్ టైప్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి 3 ఇంచెస్ అంటే మొత్తం అంత హైట్ వస్తుంది. అంటే కూర్చున్నా కూడా ఒత్తుకపోకుండా ఆ ఫోమ్ అయితే వేపిస్తున్నా. ఒక పిల్లో అయితే ఇస్తారు మనకి. అండ్ మన క్లాత్ ఏ క్లాత్ డిసైడ్ చేసుకున్నానో కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను. అండ్ మన బండికి ఆప్ట్గా ఉండేలాగానే నేనైతే క్లాత్ అయితే డిసైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మన బండికి సీట్స్ అయితే ఇదే కలర్లోనైతే ఉన్నాయి. సో మనది ఎట్లాగా వైట్ బండి, లోపల సీట్లు అయితే బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ క్లాత్ అయితే సెట్ చేసాము. ఇప్పుడు మనకు సీట్లకు వచ్చేసి ఇదే క్లాత్ కవర్గా వచ్చేస్తుంది. అండ్ పడుకునే దానికి కూడా ఇదే వచ్చేస్తుంది. అండ్ మనం సైడ్స్ యాంగ్లర్స్ అయితే పెట్టేసినాం కదా, అట్లా పెట్టి వదిలేస్తే పైకి లేపి వదిలేస్తే ఏదైనా లోడ్ పడ్డప్పుడు పాసుకపోతాయి అని చెప్పేసి నేనైతే షెడ్ ఓనర్ గారితో అయితే చెప్పాను. నేను నార్మల్గా బ్యాక్ సైడ్ అడ్డంగా నాకు ఒక రాడ్ ఇవ్వండి, అవి పాసుకపోకుండా ఉండడానికి అని చెప్పేసి అయితే అన్నాను. సో వాళ్ళు ఆలోచించి నాకు షెడ్ ఓనర్ గారు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. నీకు సైడ్ అడ్డం రాడ్ ఇచ్చేస్తే మళ్ళీ దాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతావు. సో నేను ఇక్కడ కింద యాంగ్లర్ నుండి పైన ఫోల్డబుల్ యాంగ్లర్కి ఒక పట్టీ ఇచ్చేసి దానికి స్క్రూ సిస్టమ్ ఇస్తాను. అవి ఉంటే నీకు బండి మంచిగా నిలబడుతుంది. ఎప్పుడైనా నువ్వు యాంగ్లర్స్ డౌన్ చేసుకోవాలంటే డైరెక్ట్ దాన్ని బోల్ట్ ఇప్పేసుకొని డైరెక్ట్గా దించేసుకోవచ్చు అని అయితే సజెషన్ అయితే ఇచ్చారు. సో వారి సజెషన్తోనే నేనైతే వెళ్తున్నా. సో ఇక డైరెక్ట్ మనకు డ్రిల్లింగ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు మనకు వచ్చేసి అందులోనే మనకు స్క్రూ ఫిట్టింగ్ అయ్యే విధంగానైతే ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ చేశారు కదా, సో ఇలాంటివి ఇంత పెద్ద స్క్రూస్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనకు బాడీకి ఉన్న దానికైతే ఫిట్టింగ్ అయితే చేసేసారు స్క్రూస్. ఇప్పుడు మనకు పైన యాంగ్లర్ ఉంది కదా, యాంగ్లర్కి అయితే స్క్రూ ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగానైతే వస్తుంది అనమాట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇట్లా మనకు సైడ్కు ఒక చిన్న ఒక మూరెడు బద్దెలాగా వస్తుంది. మనం ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ బోల్టులు 2 విప్పేస్తే మనకు ఇటు సైడ్కి అయితే వాలిపోద్ది అన్నమాట. ఆ విధంగా మనం అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు అడ్డంగా రాడ్డు ఇవ్వమని అయితే చెప్పా. అడ్డంగా రాడ్ అయితే మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ అడ్డం పెట్టిన రాడ్డు ఎక్కడ పెట్టుకుంటాం అన్న ఒక ఆలోచనతో అయితే మనకి సజెషన్ అయితే ఇచ్చారు. అండ్ డైరెక్ట్ లోపల బోల్ట్ సిస్టమ్ కాకుండా డైరెక్ట్ థ్రెడ్స్ కూడా మన వాళ్ళు ఈ విధంగానైతే కొడుతున్నారు. సో మనకు బోల్ట్ అవసరం లేదు, డైరెక్ట్ లోపల నుండి నట్ బోల్ట్ వేసుకుంటే అయిపోద్ది అనమాట. సో ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ మనకు ఫోల్డబుల్ కూడా మనకు అవి ఫోల్డ్ చేసినప్పుడు గరగర సౌండ్ అయితే వస్తాయి కదా, ఆ విధంగా సౌండ్ రాకుండా మనకు ఇటు ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఆ యాంగ్లర్కి అయితే ఒక హోల్ అయితే ఇచ్చారు. ఆ హోల్ నుండి దీనికైతే ఒక బోల్ట్ ఫిట్ చేసుకుంటే మన బండి మూమెంట్ పోయేటప్పుడు అంటే సైడ్ వాల్చుకొని పోయినప్పుడు ఎలాంటి సౌండ్స్ అయితే రావు. అండ్ ఫ్రంట్ కూడా మనకి ఈ విధంగా అంటే పైన నిలబెట్టినప్పుడు స్టాండర్డ్గా ఉండడానికి అండ్ ఇటు వాల్చినప్పుడు ఇందులో ఫిక్స్ అవ్వడానికి మనకు హోల్ చేసి ఈ విధంగానైతే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ టూల్ బాక్స్కి సంబంధించిన రాడ్స్ అయితే ఇంకా కట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే టూల్ బాక్స్ సెట్టింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకు క్యాంటీన్ సెటప్ అంటే కిచెన్ సెటప్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇది వచ్చేసి థ్రెడ్స్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. మనకు సైడ్ యాంగ్లర్ వచ్చినప్పుడు కిందికి వాల్చుకున్నప్పుడు అది గడగడ సౌండ్ రాకుండా అందులో బోల్ట్ ఎక్కించుకుంటే సరిపోయింది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మన కిచెన్ సెటప్. మన కిచెన్ సెటప్ కూడా నిన్న సాయంత్రం అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఓనర్ గారికి. ఎక్స్ప్లెయిన్ చేస్తే నా ఆలోచనని ఆయన ఆలోచనతోటి ఇంకా కొంచెం దానికి పదును చేసి వాళ్ళ వర్కర్స్కి అయితే చెప్పడం జరిగింది. కిచెన్ సెటప్ అండ్ టూల్ బాక్స్ సెటప్ అయితే అల్టిమేట్గానైతే వచ్చిందనమాట. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మన సైడ్ యాంగ్లర్ కూడా ఎంత సింపుల్గానైతే వస్తుందో. కేవలం 2 వాల్చుకోవచ్చు, మరీ హార్డ్ మెటీరియల్ అయితే పెట్టలేదు. కాకపోతే స్టాండర్డ్గానే ఉంటుంది, కాకపోతే లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మనకి ఈ విధంగా వాల్చుకున్నప్పుడు సౌండ్ రాకుండా ఇట్లా హోల్ అయితే ఉంటుంది అనమాట. ఈ హోల్లో బోల్ట్ వేసుకుంటే నట్ బోల్ట్ వేసి టైట్ చేసుకుంటే మనకు సౌండ్స్ రాకుండా సాఫీగా వెళ్ళిపోద్ది.
మనకు సేమ్ అదే విధంగా మనకు సైడ్ యాంగిలర్కి 3 హోల్స్ అయితే ఇచ్చారన్నమాట. లాస్ట్కి ఒక హోల్ ఈ విధంగానైతే ఉంటుంది. ఇందులో బోల్ట్ వేసుకోవచ్చు. లాస్ట్కి ఒకటి, మధ్యలో ఒకటి అండ్ ఫ్రంట్లో ఒకటి అయితే ఇచ్చారు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే వెహికల్ మనం యాంగిలర్ సైడ్కు వాల్ చేసుకొని మనం బండి మూవ్ చేసినప్పుడు ఎలాంటి సౌండ్స్ అయితే ఉండవు. దీన్ని కొంచెం టైట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు సౌండ్ రాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కొన్ని వెహికల్స్ చూసే ఉంటారు, ఇట్లా చేపియాక అది బండి వెళ్ళేటప్పుడు బాగా సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనకు కిచెన్ సెటప్ అయితే రెడీ అయితే అవుతుంది. సేమ్ మన పూతెట్టు ట్రక్ వ్లాగ్స్ వాళ్ళ కిచెన్ సెటప్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగానైతే చేపిస్తున్నా. మనకు కిందికైతే డోర్ అయితే వాలుతుంది అండ్ చైన్స్ అయితే వస్తాయి. దాని మీద స్టవ్ పెట్టుకొని వంట వండుకునేటట్టు. సో ఇక్కడ మనకు నేమ్ బోర్డు మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నారు. నేమ్ బోర్డు మెజర్మెంట్ తీసుకొని కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఇదే రేక్ అన్నమాట మనకు నేమ్ బోర్డుకి వచ్చేది. సో మన ఈ విధంగానైతే మనకు నేమ్ బోర్డు అయితే వస్తుంది డిజైన్. సో అక్కడ మెజర్మెంట్ తీసుకొని ఎంత వస్తుంది కొలత అని చూసుకొని, అండ్ అక్కడ మన క్యారేజ్కి కూడా ఎంత వస్తుంది కొలత చూసుకొని ఈ కట్ చేసేసుకొని మనకు హోల్స్ అయితే పెట్టేస్తారు. తర్వాత మనకు వైట్ పెయింట్ వేస్తే దాని మీద మనకు సూర్యప్రభ లారీ సర్వీస్ అయితే నేమ్ అయితే వచ్చేస్తుంది. సో బండి ఫైనల్ లుక్ అయితే ఇది కాదు, ఎందుకంటే సైడ్ యాంగిలర్లకి ఇంకా మధ్యలో వచ్చే పైప్ అయితే ఇంకా రాలేదు. ఈరోజు కూడా మనకు మండే కూడా వర్కర్స్ అయితే ఎక్కువ రాలేదు, అందుకనే వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎండలకు వాళ్ళు కూడా అసలు ఎండ అయితే బీభత్సంగా వచ్చేస్తుంది, అందుకనే కొంచెం వర్కర్స్ అయితే రావడానికి కుదరట్లేదు. అండ్ ఈరోజు మనకు ఈ పని అయితే జరిగిందన్నమాట. ఏంటి టూల్ బాక్స్ల సెటప్ అయితే జరిగింది అండ్ నేమ్ బోర్డు కటింగ్ అయితే చేశారు. అండ్ కొన్ని అంటే మన యాంగ్లర్ దించుకున్నప్పుడు ఫిట్ చేసుకోవడానికి ఆ విధంగానైతే అన్ని పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు టూల్ బాక్స్లో అంటే కిచెన్ సెటప్లో కింది సైడ్ రావడానికి మనకు అవి రాడ్స్ అయితే తయారైతే చేస్తూ ఉన్నారు. సో మన బండి ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. పెయింట్ వేయక ముందుకు ఇటు సైడ్ నుండి చూస్తే ఇటైతే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఆల్రెడీ. ఈ ఎయిర్ ఇంటేక్ పైప్ ఎక్కితే సరిపోయిద్ది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన కిచెన్ సెటప్ అయితే ఈ విధంగానైతే వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు పైనుండి కిందికి వాల్చుకునే విధంగా ఒక డోర్ అయితే సెటప్ అయితే చేశాను. ఈ విధంగా మనకు పైనుండి కిందికి అంటే దానికి మళ్ళీ ఒక లాక్ అయితే వస్తుంది. మన బీరువా లాక్ కాకుండా జనరల్ లాకే, అంటే బీరువా లాక్ పెట్టండి అని చెప్పేసి నేనంటే నాకు ఒక మంచి సమాధానం ఏం చెప్పిండంటే, ఇఫ్ ఇన్ కేస్ బీరువా లాకపోతే ఏం చేస్తావని అడిగిండు. సో అప్పుడు మనం డబ్బా పలగొట్టాల్సిందే, కాబట్టి మనకు నార్మల్ లాకే పెట్టుకుంటే ఒకవేళ తాళం పోయినా కూడా మనకైతే పలగొట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆ పైనుండి కిందికైతే మనకు చైన్ అయితే వస్తుంది. ఈ విధంగానైతే మనం వంట చేసుకునేటప్పుడు ఈ విధంగా అదైతే ఆగుతుంది అన్నమాట గాలిలో. సో ఈ విధంగా కిచెన్ సెటప్ అయితే చేయించాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో గైస్ ఈరోజు కూడా వర్కర్స్ అయితే ఎక్కువ రాలేదు. ఎక్కువ రానందున మనకు వర్క్ ఎక్కువ కంప్లీట్ అయితే కాలేదు. మనకు కిచెన్ సెటప్ ఉంది కదా, ఈ కిచెన్ సెటప్ వచ్చేసి మనకు కంప్లీట్ అయితే చేశారు. అండ్ దానికి షీట్స్ అయితే అతికించాలన్నమాట. నాకు తెలిసి మ్యాక్సిమం రేపు అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది. ఇటు సైడ్ ల్యాడర్ కూడా రేపే అయిపోతుంది. అండ్ అక్కడ కిచెన్ కూడా రేపు అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. షీట్స్ అయితే అతికిచ్చేస్తారు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితోటి ముగిస్తున్నాను గైస్. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ఆల్లో ఉండాలన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.